నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు ఎంపీ భరత్ రామ్. భారత్ చైనా మధ్య సరిహద్దుల్లో ఇటీవలే మరణించిన భారత వీర జవాన్లకు ఆత్మకు శాంతి చేకూరాలని వీర జవాన్ల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి సేవలను భావితరాలకు తెలియచేయాలన్నారు. సరిహద్దుల్లో చొరబాటుదారుల ఆగడాలు సాగవని, భారత్ చైనా సరిహద్దుల్లో చొరబాటుదారుల చర్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారని అన్నారు. मनसो छोटा पट्टा छोटा माता के भारत माता के अमर रहे संतोष कुमार अमर रहे अमर के రెండు రోజుల క్రితం ఎక్కడైతే ఈస్టర్న్ లడాక్ లో గల్వాన్ వ్యాలీలో మన భారత జవాన్లు 20 మందిని పొట్టన పెట్టుకున్న చైనా నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా మన భారతదేశం చాలా శాంతియుతమైన దేశం, ఎప్పుడు కూడా గొడవల్ని ఏ రకంగా కూడా కోరుకోదు. కానీ చైనా మనం చూసాము, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన భారత భూభాగంలో ఎలా చొచ్చుకొని వస్తున్నారో. ఒక పక్కనేమో తూర్పు వైపు నుంచేమో చైనా వస్తుంది, మనకి పశ్చిమ వైపు నుంచేమో పాకిస్తాన్ ఏ రకంగా వస్తుంది. అదేవిధంగా గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా మనం చూసి ఉన్నాము, చైనా ఒక పక్కన నేపాల్ని రెచ్చగొడుతూ ఇంకో పక్కన పాకిస్తాన్ కూడా రెచ్చగొడుతూ మన భారత భూభాగంలోకి ఏ రకంగా చొచ్చుకుని రావాలని ఆలోచిస్తుందో మొత్తం దేశ ప్రజలు, యావత్ ప్రపంచం అంతా కూడా మనం చూస్తుంది. మనము ఒకటే, మొన్న ప్రధానమంత్రి గారు కూడా క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే, మేము శాంతికి శాంతిగా ఉంటాము, అలా అని చెప్పి మమ్మల్ని రెచ్చగొడితే మట్టుకి ఏ రకంగా ఊరుకునే పరిస్థితులు లేవని కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ఒక్కటే, భారతీయులందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకి చైనా ఏ రకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందో మనమంతా కూడా, మనం ఒక భారతీయ పౌరుడి కింద ఎవరు కూడా చైనా ప్రోడక్ట్స్ ఎవరు కూడా వాడద్దు. మన భారత్లో మేక్ ఇన్ ఇండియా ఏ రకంగా అయితే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పదవీకాలం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భారీ కార్యక్రమంను వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. గత మాసానికి సంవత్సరం వెళ్ళిపోయినా కూడా మరి మన బాపట్ల శాసనసభ్యులు గురుతుల్యులు ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి గారైనటువంటి శ్రీ కోన రఘుపతి గారు డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు సంవత్సర కాలం అయిన సందర్భంగా ఈ రోజున వారితో కలిసి మనం అందరం పండుగ వాతావరణం పంచుకోవాల్సిన సందర్భం. కరోనా వల్ల మరి ఒకరికొకరికి చాలా కాలంగా దూరంగా ఉన్నా కూడా మరి ఈ రోజున పిలవగానే వెంటనే మెసేజ్తో మరి అందరూ కూడా విచ్చేసి మరి వారి గ్రీటింగ్ చెప్పడానికి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియపరచుకుంటున్నాను. మరి ఈ రోజుకి వారు డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ బాపట్లకి ఒక దిశ తీసుకొస్తూ ఒక రూపురేఖను తీసుకొస్తున్న ఘనత వారికే దక్కుతుంది. ఈ రోజున బాపట్ల జిల్లా వారంటే కావాల్సిన వనరులు సమకూర్చుకునే దానిలో మరి ఎప్పటి నుంచో మనం ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించినటువంటి మెడికల్ కాలేజీ రావడం చాలా శుభసూచకం. దాదాపుగా 450 కోట్ల రూపాయలతో మరి బాపట్ల పట్టణం రైలుపేట మరి మనం చూడటానికి కూడా కనువిందు చాలని విధంగా రూపురేఖలు మారబోతున్నాయి. బాపట్లకి ఆ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా దాంట్లో వస్తుంది. దాంతో పాటుగా మరి వైద్యానికి కూడా సంబంధించి ఎంతో మనం మరి ఏ వైద్యం చిన్న వైద్యానికి కూడా గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి రేపు రాబోయే రోజుల్లో 500 పడకల హాస్పిటల్తో బాపట్లలో మరి ఏర్పాటు చేస్తున్నారు.
అదే కాదు, మరి ఈ రోజున గతంలో మనం రైల్వే స్టేషన్ దిగంగానే బాపట్ల పట్టణం గడ్డెళ్లలో దాడి తెలియని పరిస్థితి. ఈ రోజున జీబీసీ రోడ్డు గ్యాస్ సుబ్బారావు అపార్ట్మెంట్ ప్రక్క నుంచి మసీదు ముందుగా రైల్వే అక్కడ ఉన్న టింబర్స్ పక్క నుంచి 40 అడుగుల రోడ్డుతో తిరిగి బస్ స్టాండ్ నుంచి డిఎస్పీ ఆఫీస్ ముందుగా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటినన్నింటినీ పరిష్కరించుకుంటూ మరి బాపట్లలో ఒక రూపం తీసుకొస్తున్న ఘనత మన శాసనసభ్యుల వారికే దక్కుతుంది. మరి ఈ రోజు మండల ఆఫీస్ రోడ్డు కానీ, లేకపోతే పాత బస్ స్టాండ్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కానీ, లేకపోతే తీసుకెళ్లాలని వారు చేస్తున్న కృషికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని, ఇంకా వారు ఉన్నత స్థితికి వెళ్లాలని, రాబోయే రోజుల్లో మన బాపట్ల నుంచి వారిని మంత్రిగా చూసుకొని మరి ఎక్కువ కాలం మనకి నాయకులుగా. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో ముస్లిం నేతల సీఎం జగన్ కు పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులకు వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ ఏకాగ్రీవంగా ఆమోదించింది. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసినందుకు రేపల్ల ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ జమీర్ సీఎం జగన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. దానితో ముస్లిం సోదరులందరూ కూడా అభద్రతా భావంతో లోనయ్యారు. ఆ భావాన్ని తొలగిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసిన తీర్మానం మాకు ముస్లిం కమిటీలో చాలా సంతోషంగా ఉన్నది. దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అంజాద్ బాషా గారికి, అలాగే మన రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రులు శ్రీ మోపిదేవి వెంకటరమణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాళ్ళకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర శాసనసభలో బిల్లుని ప్రవేశపెట్టి అనుకూలంగా వ్యవహరించి తీర్మానం చేసినందుకు మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి రేపల్ల నియోజకవర్గ ముస్లిం కమిటీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో ఒక భారతదేశంలో ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చినందుకు, నల్ల చట్టం తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాత కూడా భారతదేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భారీ ఎత్తున ఉవ్వెత్తున మరి ఈ భారతదేశంలో మరి వ్యతిరేకంగా అనేక రకాల ర్యాలీలు, అనేక రకాల నిదర్శనలు అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పట్టు విదలకుండా ముస్లిం సోదరులకు భారతదేశ వ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు కూడా నిరసన ర్యాలీలు చేస్తా ఉన్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో తీసుకున్నటువంటి తీర్మానానికి మేము రేపల్ల ముస్లిం సోదరులు కమిటీ తరఫు నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్లుకి అనుకూలంగా వ్యవహరించినటువంటి రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షేక్ అంజాద్ బాషా గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ మోపిదేవి వెంకటరమణారికి రేపల్లె ముస్లిం కమిటీ. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై శాసన మండలిలో దాడిని ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్. నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద దాడి చాలా దుర్మార్గం. ఇది కేవలం కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చేసిన దాడి ఇది. ఏదైనా పెద్దల సభ అంటే ఎంత హుందాగా ఉండాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి అనే ఒక విధానాన్ని తెలియకుండా నారా లోకేష్ గారు ఒక గూండాల్లాగా, ఒక రౌడీల్లాగా వాళ్ళ ఎమ్మెల్సీలతో దాడి చేయించడం చాలా దుర్మార్గం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ సంక్షేమంలో కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఒక మంచి ముఖ్యమంత్రి అనిపించుకొని ముందుకు సాగుతుంటే అది చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. నిన్న సంక్షేమ పథకాలుగా ముందుకు సాగుతూ బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును వ్యతిరేకిస్తూ నానా హైరాణ చేసి ఈ దాడులు పాల్పడ్డారు. నారా లోకేష్ గారు ఏమాత్రం అనుభవం లేని వ్యక్తి. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి ఇలాంటి పెద్దల సభ విలువల్ని దిగజార్చే స్థితికి చేశారు.
అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పదవి దక్కగానే రాష్ట్రంలో ప్రజలకు బ్రతుకు లేకుండా చేశారని నెల్లూరు మాజీ మేయర్ టీడీపీ నాయకులు అబ్దుల్ అజీద్ ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఒక ఏడాదిలో 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లిపోయారని అన్నారు. మా బాధ్యత ప్రతిపక్షంలో ఉండిన దానివల్ల మీకు వాస్తవాలు మీకు చెప్పడం మా బాధ్యత, మా ధర్మం ఇది. మీరు ఆ రోజుల్లో ఒక్క ఛాన్స్ అంటే పెద్ద మనసుతో ఆదరించి అవకాశం ఇచ్చారు. ఈరోజు మన బిడ్డలకి బ్రతుకు లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది కసితో ఏదో కోపంతో మాట్లాడే మాటలు కాదు, బాధతో మాట్లాడుతుండే మాటలు ఇవి. ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నిలిచిపోద్ది జీవితకాలంలో ఇటువంటి పాలకుడుగానే ఉన్నాడని. ఈరోజు మేము కోరేది ఒక్కటే, హైకోర్టుని మేము కోరేది ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి గౌరవమైన ఎంపీ గారు 5 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చిట్టాలు వాళ్లే ఇప్పుకొని వాళ్ళ చేసే ద్రోహాలని, అన్యాయాలని, అక్రమాలని వాళ్లే చెప్పుకుంటుంటే ఒకే పార్టీ వాళ్ళు దీన్ని మేము హైకోర్టు సుమోటోగా దీన్ని కేసుని తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయించాలని కానీ మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు మిగిలింది ఏమైనా ఉందంటే ఆ ధర్మస్థానాలు, న్యాయస్థానాలు తప్ప రాజకీయ గవర్నెన్స్ లేదు, పొలిటికల్ గవర్నెన్స్ లేదు. ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది, ఒక రౌడీజం జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం మామూలుగా యువకులు వస్తే, వెనక బడుగు బలహీన వర్గాలు ముందుకు వస్తే మనసు సంతోషిస్తుంది. ఎందుకంటే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాలు. ఒక మర్యాద ఏంది, గౌరవం ఏంది తెలిసేది బడుగు బలహీన వర్గాలకి. అయితే ఈరోజు దురదృష్టం, శాసన మండలిలో మన స్థానిక మంత్రి అతని భాష, అతని బాడీ లాంగ్వేజ్, అతను వాడిన మాటలు జిప్పు తెరుస్తారండి. మహిళలు అక్కడ ఉంటే కౌన్సిల్లో అది కానీ చూడరా, ఏమైనా వెళ్ళిపోతుందా? మీ రాజ్యం వెళ్ళిపోతుందా? మీ ఆస్తులు వెళ్ళిపోతున్నాయా? ఏంది? ఎందుకు అంత దుడుకు? ఏం పోతుంది? ఇంకో 4 సంవత్సరాలు నువ్వు కాదు, ఎవరు పీకలేరు కదా నిన్ను. ఎందుకు ఇంత బాధ? ఏం ఇస్తున్నావు నువ్వు? ఇంకో బీసీని ఎవరు ఇవ్వకూడదు నిన్ను చూసి. ఇది కరెక్ట్ కాదు. ఇంకో ఎల్లంపల్లి ఆయన దేవుడికి కాపలా కాసి, ఆయన దేవుడు ఆస్తులకి. ఆ నోరేంది? ఆ భాష ఏంది? ప్రజలు ఇచ్చిన దానికి గౌరవం ఉండాలి కదా. ఇది ఒక దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది. ఒక్క అవకాశం అంటే అది మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది అబ్దుల్ మతీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయడం అత్యంత హర్షించదగ్గ పరిణామమని తెలిపారు. పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 4-5 నెలలు సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పి లోపల ప్రకటించడం జరిగింది. ఆ అనుగుణంగానే ఈ రోజున నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఎన్పిఆర్ ఏదైతే 2010-11 సెన్సస్ ప్రకారం ఎలా అయితే ఏదైతే ప్రశ్నావళి ఉంటుందో దానికి అనుగుణంగా చేయాలని, అప్పటి వరకు అబెన్స్లో పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేయటం ఎంతో సూచకంగా మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్ఆర్సీ వ్యతిరేక పోరాట సమితి తరఫున కన్వీనర్గా, అలాగే ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సంఘాల సమైక్య
సెక్రటరీగా, అలాగే ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ మా అనేటువంటి మా సంస్థ జనరల్ సెక్రటరీగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా 4-5 నెలలు సిఏఏ గుంటూరులో ఎన్పీఆర్ ఎన్ఆర్సీ బిల్లు అసెంబ్లీలో ఆమోదించినందుకు గుంటూరు జిల్లా మౌజనుల సంఘం అధ్యక్షుడు పటాం అబ్దుల్లా ఖాన్, ముస్లిం మత పెద్దలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా ఘనంగా సన్మానించారు. సోదరులంటే నాకు ప్రేమ. గతంలో మా నాన్నగారే ముస్లిం సోదరులకు సంబంధించి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ముస్లిం సోదరులందరూ కూడా దగ్గర తీసుకున్నారు. నేను కూడా అదేవిధంగా దగ్గర తీసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు చెప్పడమో, మాయ మాటలు చెప్పడమో, లేకపోతే ఎవరిని మోసం చేయటమో అలాంటి ఇంటా వంట లేని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆ మాట ప్రకారంగా ఈరోజు ఎన్ఆర్సీ సంబంధించి అసెంబ్లీలో పెట్టి పాస్ చేశారంటే నిజంగా ఇప్పటికి నాకు 200 ఫోన్లు వచ్చినాయి. ఆ 200 ఫోన్లు కూడా చాలా మంచి భోజనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము టీడీపీ అయినా కూడా సదా రుణపడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి చాలామంది ఫోన్ చేశారు. బాబు నాకు కాదయ్యా, మా గవర్నర్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ఆయన చేసింది ఇది, నేను కాదయ్యా అని చెప్పాను. దీంట్లో అంజద్ బాషా కానివ్వండి, మదనపల్లి ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే కర్నూలు ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళందరూ కలిసి మరి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాలు పంచుకొని మా గవర్నర్ నా ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో పాస్ చేశారు. నిజంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మా ముస్లిం సోదరుల నుంచి ఆయన ధన్యవాదాలు చేస్తున్నారు. అబ్దుల్లా ఖాన్ గారు ఇలాంటి చాలామంది వస్తున్నారు. బాబు నాకు కాదే చెప్పాల్సింది, మీరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాను. మరి ఈరోజు అయినా కూడా వద్దంటే వాళ్ళు వచ్చారు కాబట్టి మరి ముస్లిం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటు చేసుకుంది. కృష్ణంశెట్టిపల్లి గ్రామంలో ఆస్తి కోసం సొంత అన్నను హత్య చేశాడు తమ్ముడు. అతని కూతురు 6 ఎకరాల పొలం ఇంటి విషయంలో వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులు చిన్న సుబ్బారెడ్డిని, అతని కూతురు మహాలక్ష్మమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మార్కు రౌండ్ ద నెక్ ఉన్నట్టుంది కదా, ఆనందినేవానికి అట్లే మెడకి. సెట్టిపల్లి గ్రామంలో గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లి గ్రామంలో పాణ్యం పెద్ద సుబ్బారెడ్డి అనే వ్యక్తి నిన్న మృతి చెందాడని చెప్పి రాత్రి మాకు విఆర్ఓ ఓబయ్య కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి చూస్తే అది హత్యగానే కనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా హత్య కేసు కింద నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నాము. అంటే వాళ్ళ పిల్లలందు వాళ్ళకు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో దాని మీద నిజం తెలుస్తాము. ఆల్రెడీ ప్రాపర్టీ డిస్ప్యూట్ కోర్టులో ఉంది. సో వాళ్ళల్లోనే ఎవరో చంపుంటారని చెప్పి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. నిజం. పశ్చిమ గోదావరి జిల్లా కైకరం వద్ద రోడ్డు ప్రమాదం, 3 మృతి చెందారు. మృతుల్లో 2 నవదంపతులు ఉన్నారు. తెనాల నుంచి వైజాగ్ వెళ్తున్న కారు కైకరం వద్ద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు క్షతగాత్రులను చూసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీవీ 36
టీవీ 36 రాయలసీమ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీనివాసనగర్ లో బాబయ్య అనే వ్యక్తి విద్యుత్ ఘాతకంతో మృతి చెందాడు. టౌన్ ఎస్ఐ రామిరెడ్డి కథనం ప్రకారం ఇంట్లోకి వెళ్తుండగా కాలు జారి ప్రమాదవశాత్తు కరెంట్ తీగలపై పడి కింద పడడం జరిగింది. వెంటనే స్థానికులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది. మృతుడి భార్య, 2 పిల్లలున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షించదగ్గ పరిణామమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి తను చెప్పిన మాటకు కట్టుబడి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ముందుగా సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ గురించి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియత ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజద్ బాషా గారు తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఆ తీర్మానాన్ని పూర్తి సభ్యులు ఆమోదం ముద్ర వేశారు. అయితే ఈ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ యొక్క ఆందోళనలు దాదాపుగా 4-5 నెలల పాటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరిగాయి. ఈ ఆందోళన నేపథ్యంలో మార్చి 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఎన్పిఆర్కి వ్యతిరేకంగా ఎన్పిఆర్లో ఉన్నటువంటి ప్రశ్నావళిని సరిగా లేదని, అదేవిధంగా ఎన్ఆర్సీని అమలు జరపబోమని ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పి ఉన్నారు. దాని ప్రకారంగా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే అనేక మందిలో ఎన్పిఆర్ మీద కొన్ని సంశయాలు ఉన్నాయి. ఎన్పిఆర్ అంటే ఏదైతే సెన్సెక్స్ 2010-11లో సెన్సెక్స్ జరిగిందో అది 2020-21కి వచ్చేటప్పటికి ఆ సెన్సెక్స్ ని ఎన్పిఆర్ కింద రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెందిన దాంట్లో 2010-11 ప్రశ్నావళికి బదులు కేంద్ర ప్రభుత్వం దాదాపు 30 క్వశ్చన్ ఆన్సర్లు పెట్టి తల్లిదండ్రుల యొక్క వివరాలు, అదేవిధంగా వారి తల్లిదండ్రుల తాత ముత్తాతల యొక్క వివరాలు దాంట్లో మెన్షన్ చేసింది. ఎందుకంటే ఎన్ఆర్సీ అనేది దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది, ఎన్ఆర్సీ అమలు చేయకూడదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అనేక రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేయబోమని చెప్పేసి తీర్మానాలు చేసినాయి అసెంబ్లీలో. కాబట్టి ఆ ఎన్ఆర్సీలో ఏదైతే క్వశ్చన్ ఆన్సర్ ఉన్నాయో అది ఎన్పిఆర్లో పొందుపరచడం ద్వారా ఎన్పిఆర్ని కూడా అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కాబట్టి ఈ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్పిఆర్ని కూడా ఏదైతే 2010-11 ఎన్పిఆర్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ ద్వారా, ఒక తీర్మానం ద్వారా వాళ్ళు వ్యతిరేకత తెలియజేయడం జరిగింది. ఇది ఇక్కడ సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ కు ఆళ్లగడ్డ ఎమ్మెల్సీ ప్రభుత్వ గంగుల ప్రభాకర్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఆళ్లగడ్డలోని 4 రోడ్ల కూడలినందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, మున్సిపల్ ఆఫీసులందు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు, సిబ్బందికి భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి సీనియర్ నాయకుడు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి ఈరోజు ఎమ్మెల్సీ గౌరవనీయులు మనశ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అంతా మేము సమావేశం కావడం జరిగింది. మరి వారికి మా ముస్లిం తరఫున అందరి తరఫున, అలాగే మా ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నిజంగా ఈరోజు చాలా గర్వించవలసింది. ఎందుకంటే ఇంకా ఈరోజు మరి అసెంబ్లీలో గంగుల ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే గంగుల భీమేందర్ రెడ్డి గారు అయితేనేమి, వారు ఎంతో ముస్లిం సమాజంలో ఉండేటువంటి అభిమానంతో మా యొక్క అభివృద్ధిని, మా యొక్క శ్రేయస్సును కోరి
వారు ప్రవేశపెట్టి జరిగింది. వారు మరి ఈరోజు అసెంబ్లీలో ఆ యొక్క ఎన్ఆర్సీ బిల్లు ప్రవేశపెట్టినారు. ఈ సందర్భంగా ఎందుకంటే నేను చూసాము అసెంబ్లీలో మన యొక్క డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఈ యొక్క ఎన్ఆర్సీ ఎన్పిఆర్ గురించి వ్యతిరేక తీర్మానం చేశారు. అందులో అసెంబ్లీలో సభ్యులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి గౌరవులంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మా ముస్లిం సమాజం తరఫున ఆళ్లగడ్డ ప్రయాణిక తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. అలాగే మన కర్నూలు జిల్లా మన ఎమ్మెల్యే ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, గంగుల బిజేంద్ర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శతకోటి వందనాలు చేస్తున్న ముస్లిం అందరూ చేస్తున్నాం. సలాం లేకుం భాయ్ సలాం. ఈరోజు మీకు పుట్టినరోజు కూడా మేమంతా మీకు సలాం చేస్తున్నాము. ఈ యొక్క మీరు లేరు చేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి వాళ్ళకి సలాం చేస్తున్నాము. తప్పకుండా వాళ్ళకి ధన్యవాదాలు. నువ్వు పక్కన పాప తీసుకొని అన్న మన పెట్టుకోలేమ్మా ఇంకా 5 అవాట మూదు అక్కడ పెట్టుకోమ్మా అన్నీ వాళ్ళ దగ్గర పోయేదేమ్మా. మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టించుకోవాలి. దమ్మా పాప తిత్తనామా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన గళం వ్యక్తపరిచారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఉవ్వెత్తున ఎగిసి తమ నిరసన గళం వినిపించాయి. ఈ సందర్భంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వారందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. आज आंध्र प्रदेश असेंबली में जो एनपीआर एनआरसी के ताल्लुक से जो करारदाद मंजूर की गई है कि 2010 के मुताबिक ही एनपीआर होगा। इस सिलसिले में ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की मेंबर की हैसियत से मैं सैयदा आयशा तैयबा मेंबर ऑफ ऑल इंडिया पर्सनल लॉ बोर्ड जनाब सीएम साहब जगन मोहन रेड्डी साहब का शुक्रिया अदा करते हैं कि उन्होंने जो वादा किया था वो पूरा किया। 2020 में जो एनपीआर लाया गया उसमें जो नए नुकात आए थे कि वालिदैन का डेट ऑफ बर्थ, प्लेस ऑफ बर्थ, इसके खिलाफ सारे हिंदुस्तान में एक बेचैनी की लहर पैदा हो गई थी और सारे हिंदुस्तान में खासकर गुरबा गरीब लोग जिनके पास कोई रिकॉर्ड नहीं था ये लोग एहतजाज करे हैं और इस एहतजाज में खासकर खवातीन ने भरपूर इसमें हिस्सा लिया और इसी की कोशिशों उनके नतीजे में और ख़ासकर आंध्र प्रदेश के डिप्टी सीएम जनाब अमजद बाशा साहब की भी मुसलसल कोशिशें थी और उनका भरपूर ताउन हमारे साथ रहा और इसके नतीजे में आज ये जो असेंबली में करारदाद पास हुई है ये इसका मैं आंध्र प्रदेश की तमाम खवातीन की तरफ से तमाम ऑर्गेनाइजेशन की तरफ से और ख़ासकर विजयवाड़ा शहर की खवातीन की तरफ से मैं उनका भी शुक्रिया अदा करती हूँ और अल्हम्दुलिल्लाह आंध्र प्रदेश में हम जनाब सीएम साहब जगन मोहन रेड्डी साहब उन्होंने हमेशा मुसलमानों का साथ दिया है, जो वादा किया है वो पूरा करते आए हैं और उम्मीद करती हूँ कि आइंदा भी आपका साथ हमारे साथ रहेगा। और కదిరి పట్టణంలో నేటి నుండి లాక్డౌన్ 4 కఠినంగా అమలవుతుందని తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా రోడ్డుపై ఎటువంటి తినే పదార్థాలు అమ్మొద్దని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కానీ లాక్డౌన్ 4లో నిబంధనల సడలింపు అనేది కదిరిలో ఒక కేసులు నమోదుకి కారణమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతో ఒక 2-3 నిర్ణయాలు తీసుకున్నాము. ప్రధానంగా ఎక్కడే కానీ టీ సెంటర్స్ ఏవే కానీ టీ అనేది బయట సెంటర్లో కానీ లేదా ఫ్లాస్క్ తీసుకొని బయట అమ్మడం కానీ పూర్తిగా నిషేధిస్తున్నాము.
ఎట్టి పరిస్థితుల్లో టీ అనేది ఎవరు ఎక్కడ అమ్మకూడదు, అన్ని టీ స్టాల్స్ని పూర్తిగా మూసివేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా అన్ని టిఫిన్ సెంటర్స్ కూడా తోపుడు బండ్లు ఏవి బజ్జీలు వేసుకోవడం కానీ లేదా ఏదైనా ఈ చికెన్ పకోడాను ఇట్లాంటి వేసే సెంటర్లు కానీ ఏవైనా కానీ బయట ఉండి ప్రజలు గుమ్మికూడే విధంగా ఉండే ఎటువంటి సదుపాయాలు కూడా రేపటి నుంచి ప్రజలకి ఎవరికి అందుబాటులో ఉండవు. అదేవిధంగా అన్ని షాపులు ఏవైనా కూడా ఎక్సెప్ట్ మెడికల్ స్టోర్స్ అన్ని షాప్స్ అన్నీ కూడా 12 గంటల వరకు తెచ్చుకొని షాపుల వారికి ప్రధానంగా విజ్ఞప్తి ఏమంటే వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా మాస్క్తో పాటు ఈ భౌతిక దూరం పాటించడం అనేది వాళ్ళకి తెలియజేయాలా. పదే పదే చూస్తున్నాము, ఏ ఒక్క షాప్ దగ్గర కూడా యజమాని కానీ దాంట్లో పనిచేసే వ్యక్తులు కానీ వచ్చే వినియోగదారులు కానీ ఎవరే కానీ భౌతిక దూరం పాటించడం లేదు. ఈ జీవనశైలిలో మార్పులు చేసుకున్నంత వరకు, మీరు మీ పద్ధతులు మార్చుకున్నంత వరకు మనం కరోనాకి బలి అవుతూనే ఉంటాము. దయచేసి ఎన్నో రోజులు లాక్డౌన్ కానీ ఈ నిబంధనలు కానీ వీటిని పూర్తి స్థాయిలో మనం అమలు చేయలేము. మీరందరూ కూడా ఈ ప్రవర్తన శైలిలో మార్పు రావాలా. మీకు ఈ కరోనా మంత్రి వెల్లంపల్లిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు బంకా విజయ. విజయవాడ 50వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి శాసనమండలి సమావేశంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, తెదేపా సభ్యులు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంకా శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను 50వ డివిజన్ వైసీపీ అభ్యర్థి బంకా విజయానండి. నేను నిన్న జరిగిన శాసన మండలిలో గౌరవనీయులైన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చేసిన దాడిలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. నారా లోకేష్, నువ్వు 2019లో నువ్వు రాజకీయానికి పనికిరావని ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. అయినా నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు అని చెప్పుకోవడం తప్ప నీకేమీ రాదు. నీ వల్ల రాష్ట్రానికి ప్రజలకి ఏమీ ఉపయోగం కూడా లేదు. అలాంటిది నువ్వు మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మిగిలిన మంత్రుల్ని పైన విమర్శించడం అది కరెక్ట్ కాదు. నీకు ఆల్రెడీ పప్పు అని ముద్ర పడిపోయింది. నువ్వు ఆటలో అట్టుబండు లాంట్లో నువ్వు ఆ రకంగా ఈనాడు ఈ సభలోని నెలకొంది. అంతేకాకుండా మన శాసన మండలి సభలో ఒక సాంప్రదాయం కానీ ఒక పదవి అనే గౌరవం కానీ లేకుండా ప్రవర్తించిన తీరు ఏ విధంగా నాయకుడు అని అనుకుంటారు. ప్రజలు కూడా 3DP నాయకుల గోండాల అని అందరూ చాలా ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా మీ పార్టీ ఈరోజు పాతాళలోక గుంటూరు జిల్లా దేశవ్యాప్తంగా ఎన్పీఆర్, ఎన్ఆర్సీలపై ఆందోళనలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటికి అనుకూలంగా ఉండి వ్యతిరేకిస్తున్నామంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టి వాటికి సవరణలు మాత్రమే చేయమని మాత్రమే కోరిందన్నారు. వైకాపా నేతలు మాత్రం ఎన్పీఆర్, ఎన్ఆర్సీ పూర్తిగా వ్యతిరేకించిందంటూ ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనారిటీ నేతలు ధ్వజమెత్తారు. కోవెలమూడి రవీంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలు మనోభావాలకు సంబంధించిన అంశంపై ఎటువంటి చర్చకు అవకాశం లేకుండా దొడ్డిదారిన అసెంబ్లీలో బిల్లు పెట్టవలసిన అవసరం ఏం వచ్చిందని వారు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఎటువంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారిలో అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? దీని గురించి ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమ తేటతెల్లమైంది ఈ రోజున. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గిద్దలూరు ముస్లిం మైనారిటీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలలో తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ యువ నాయకులు షేక్
కాజా హుస్సేన్ మాట్లాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఓకేనా. బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లును ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజద్ బాషా గారు ప్రకటించారు. దీనికి గాను ముస్లింస్ల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముస్లింలలో చాలా అభద్రతా భావం నెలకొలింది. ఇటువంటి పరిస్థితులలో ఎన్ఆర్సీ ఎన్పిఆర్ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. కావున మా గిద్దలూరు ప్రాంత ముస్లింల తరఫున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో కృతజ్ఞతా భావంతో ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తూ ముస్లింల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. కావున ఇటువంటి ముఖ్యమంత్రి రానున్న కాలంలో ప్రజలకు ఇంకా చాలా సేవలు చేయాలని మేము కోరుచున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్. నమస్కారం.